And also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach third place another 1 year. By 2038, second place. By 2047, number one globally, India will reach. It is going to happen. In that, we need bankers here to move in that direction. There is no compromise for first place. Everything is possible, but we need more and more leaders. Honorable Prime Minister is leading. Honorable Finance Minister, she is doing extraordinary work. Only one example I will tell. Super GST. Nobody imagined. And also all opposition parties. Even my secretaries came and told me, sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody, with this reform, there will be employment generation, there will be saving for the common man, and also economy will grow from strength to strength. That is our, so many, if you see in any institution, there are some deficiencies. Even in our economy, there are some structural deficiencies. One by one, she is correcting. She is strengthening the nation by strong financial systems. I really appreciate. మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం. అలాంటి వండర్ఫుల్ వర్క్ షీ ఈస్ డూయింగ్. ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్. ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక ఎంఓయు చేశాం. 5 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం, ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చారు. మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ, అర్బన్ పాపులేషన్ లేదు, అసలు రాజధాని లేదు. నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల మునుపు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంకు రుణాలు కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే, ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం, కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ semiconductor, everything we are launching
I am confident with all our initiatives, Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about it. అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడుండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి CRDA ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్, and also beautification. If you see, nowhere in the country this type of hills. All these combinations we are going now. All utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular